తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో దర్యాప్తును ముమ్మరంగా సాగుతుంది. ప్రధాన సూత్రధారి సుబ్ధోత్ సింగ్ తో పాటుగా మరో 4 నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. దోపిడీకి గురైన ఆభరణాలను రికవరీ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే దోపిడీకి సంబంధించిన కీలక విషయాలను రాబట్టే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 22 వరకు నిందితుల కస్టడీ విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పిఎంఏ జ్యువెలరీ రాబరీ ఛేదించేందుకు పోలీసులు ఇప్పటికే నిందితులంతా తీసుకొని వారి కస్టడీ తీసుకొని విచారణ కొనసాగించారు. మరొకసారి సుబోధ్ సింగ్ తో పాటు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మరో 4 పోలీసులు కస్టడీ తీసుకునేందుకు పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు మరొకసారి సుబోధ్ సింగ్ తో పాటు మరో 4 నిందితులను పోలీసులు కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే సుబోధ్ సింగ్ ను పోలీసులు కస్టడీ తీసుకొని విచారణ చేపట్టారు. కొంత సమాచారం సేకరించినటువంటి పోలీసులు అసలు రాబరీకి గురైనటువంటి సొత్తు ఎక్కడ ఉంది, ఎవరెవరికి ఇచ్చారు, ఏ ప్రాంతంలో ఎవరు ప్లాన్ చేశారనే అంశాలపైన పోలీసులు అంశాలపైన ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత నెల 3 తారీఖున కరీంనగర్ లోని పిఎంజే జ్యువెలరీ రాబరీ జరిగింది. రాబరీ చేసిన సందర్భంలో 5 దొంగలు అందులో పార్టిసిపేట్ చేశారు. ఆ 5గురితో పాటు దీనికి ప్రధాన సూత్రధారి, అదేవిధంగా గోల్డెన్ థీఫ్ గా పిలువబడేటువంటి సుబోధ్ సింగ్ దీనికి అంతా కూడా సూత్రధారి అని చెప్పి భావించిన పోలీసులు ఆ సుబోధ్ సింగ్ ను పాట్నాలోని ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సుబోధ్ సింగ్ ను పీటీ వారెంట్ పైన కరీంనగర్ తీసుకొచ్చారు. కరీంనగర్ తీసుకొచ్చిన తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కరీంనగర్ జైలు నుండి కస్టడీ తీసుకుని 4 రోజుల పాటు విచారణ కొనసాగించారు. ఆ విచారణ చేపట్టిన సమయంలో రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, అదేవిధంగా మెహతాబ్ ఖాన్ వీరి 4గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 4గురిని కలిపి పోలీసులు మొదటి దఫా వీరిని విచారించడం జరిగింది. మరొకసారి ఇటీవల మరొక నిందితుడు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద 2 వెపన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ 4గురితో పాటు సుబోధ్ సింగ్ ను మరోసారి కస్టడీ తీసుకొని ఈ దొంగతనం పైన విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు సుబోధ్ సింగ్ అండ్ గ్యాంగ్ ను పోలీసులు కస్టడీ తీసుకొని విచారించున్నారు. సుబోధ్ సింగ్ మొత్తానికి ఇప్పటి వరకు 400 కిలోల పైగా బంగారం రాబరీ చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణ వెల్లడైంది. కరీంనగర్ లో చోరీ చేసినటువంటి దాదాపు 82 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాల ఆచూకీ మాత్రం ఇంతవరకు పోలీసులు కనుక్కోలేకపోయారు. ఆ బంగారం ఎక్కడ ఉంది, చోరీ చేసిన తర్వాత ఎక్కడికి తరలించారనే అంశం పైన పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. వీటితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు నిందితుల కోసం ఒక టీం గాలిస్తుండగా ఇటు ఎవరైతే సుబోధ్ సింగ్ అండ్ గ్యాంగ్ ను మరొక టీం విచారణ కొనసాగిస్తుంది. మొత్తానికైతే రాబరీ కేసు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. సుబోధ్ సింగ్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రావడం మాత్రం మనకు అందుతున్న సమాచారం ఆధారంగా తెలుస్తుంది. మాధవి. రైట్, థాంక్యూ సతీష్.